హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ రియాలిటీ కాస్ట్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ కాస్ట్ మాన్వా ఎక్స్ప్లెయిన్స్ వీడియోలో బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఈ వీడియోలో బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. నేల మీద పడున్న పొట్టోడితో డూవాన్, చూస్తుంటే నువ్వు ఈ ఫైట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు. ఇప్పటి నుంచి ఈ ఫైట్ ఇంతకు ముందులా ఉండదు. అది విని ఆ పొట్టోడు నవ్వుతూ, ఈ ఫైట్ ని ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఎక్సైట్మెంట్ ని ఇస్తోంది. ఎన్నో రోజుల తర్వాత నేను నా స్ట్రెంత్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తున్నా అని ఆ ఫైట్ ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే మనం ఆ చాంగ్ ని చూస్తాం. ఆ చాంగ్ దగ్గరికి అప్పుడే వాడి గ్రూప్ మెంబర్ వచ్చి, బిగ్ బ్రో బాయ్ చాంగ్, బాన్చాండాంగ్ లేబర్ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ సిస్టమ్ ఊర్కెంగ్ అలర్ట్స్ ని పంపిస్తోంది. అది వినా చాంగ్, సెక్యూంగ్ ఆఫీస్ లోనే ఉన్నాడుగా అని అడిగితే, దానికా బ్రో, ఉన్నాడు. నేను అందుకే స్టార్టింగ్ లో ఈ మ్యాటర్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోలే, కానీ అలర్ట్స్ మాత్రం ఆగకుండా వస్తూనే ఉన్నాయి. నన్నేం చేయమంటావు? దానికా చాంగ్, అలర్ట్ ఏమని వస్తోంది అని అడిగితే, దానికా బ్రో, కొన్ని నిమిషాల కిందటే ఎవరో ఫైట్ చేస్తున్నట్లు దబ్బా దబ్బా సౌండ్స్ వచ్చాయి. ఈ సౌండ్స్ మన డూవాన్ ఆ పొట్టోడు ఫైట్ చేస్తుంటే వస్తుంటాయి. తిరిగి వాళ్ళ ఫైట్ దగ్గరికి వస్తే ఆ పొట్టోడు డూవాన్ మీద అటాక్ చేస్తుంటే డూవాన్ తప్పించుకుంటుంటాడు. ఆ పొట్టోడు ఫైట్ చేస్తూ, నువ్వు 2 నెలల్లో ఇంతలా చేంజ్ అయ్యావంటే నేను నమ్మలేకున్నా. అయినా ఈ 2 నెలల ట్రైనింగ్ వల్ల నీ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమాత్రం ఇంప్రూవ్ కాలే అని 2 చేతుల్లో గుద్దపోతే డూవాన్ సోఫా వల్ల బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడుతూ ఆ పొట్టోడి గడ్డం మీద కాలుతో తన్ని అలా వెనక్కి పొల్లి ఇంకో సోఫా మీదకి వెళ్లి, ఓ కాస్త లేట్ అయింటే ఆ అటాక్ నాకు తగిలేది అని అనుకోగానే ఆ పొట్టోడు ఫాస్ట్ గా వచ్చి డూవాన్ ముఖం మీద పంచు చేస్తాడు. దెబ్బకి మనోడు బంతిలా ఎగిరెళ్లి గోడ గుద్దుకుంటాడు. అంత స్ట్రాంగ్ పంచు తగిలినా మనోడికి ఏం కాదు. లైట్ గా బ్లడ్ వస్తే తు అని మూసి, నువ్వు లాస్ట్ టైం లా కాకుండా ఇప్పుడు లొడ వాగుతున్నావు అని అంటే ఆ పొట్టోడు ఫుల్ ఎక్సైట్మెంట్ తో, నీతో ఫైట్ చేస్తుంటే నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతోంది అని డూవాన్ వైపు క్రీపీగా చూస్తూ వస్తుంటే, డూవాన్, నీ నుంచి ఈ మాటలు వినడం ఇదే ఫస్ట్ టైం. నాకు నిన్ను చూస్తుంటే నీ మీద పంచు చేయాలని ఆతృతగా ఉంది అని ఆ పొట్టోడి ముఖం మీద కొడితే ఆ పొట్టోడు మనోడి పంచు ఫోర్స్ ని యూజ్ చేసుకొని డూవాన్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. మనోడు అది చూసి ఈ విధవా అని ఏదో ఆలోచించబోతే ఆ పొట్టోడు మనోడి పక్కటెముకల మీద గుద్ది, ఏం చేస్తున్నావు? నాకు తెలుసు నువ్వు ఇంతకన్నా బాగా ఫైట్ చేయగలవని అని అంటూ డూవాన్ మీద ఇంతకు ముందు కన్నా ఫాస్ట్ గా మూవ్ అవుతూ అటాక్ చేస్తూ డూవాన్ తలపట్టి మోకాలతో తంతాడు. ఆ పొట్టోడి స్పీడ్ చూసి డూవాన్, వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, అంటే వీడి ఇందాక నుంచి నాలాగే ప్రాపర్ గా ఫైట్ చేయట్లేదు అని అనుకొని ఆ పొట్టోడి అటాక్ ని ఆపి, లేదు, నేను ఆ పిన్ డ్రైవ్ ని ఖచ్చితంగా నీ నుంచి తీసుకుంటా అని వాడి మక్క మీద గుద్దుతాడు. మనోడు వాడి స్పిరిట్ ని 1 నుంచి 200 MN కి పెంచుకొని ఉంటాడు. దానివల్ల మనోడు ఆ పొట్టోడి చేతిలో దెబ్బలు తింటూ వాడి మూసిని అంచనా వేయగలుగుతుంటాడు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ స్పిరిట్ స్టేట్ పాయింట్ మనోడి స్పిరిట్ ని స్ట్రాంగ్ అపోనెంట్స్ తో ఫైట్ చేసే కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. దీనివల్ల మనోడు తన మీద తన కాన్ఫిడెన్స్ తో అపోనెంట్ మూవ్స్ ని అర్థం చేసుకుంటూ ఫైట్ చేయగలుగుతుంటాడు. ఇప్పుడు మనోడు ఆ పొట్టోడితో ఫైట్ చేయడం వల్ల ఆ స్పిరిట్ స్టేట్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటాడు. అందుకే ఆ పొట్టోడికి థ్యాంక్స్ చెప్పి ఇక ఆ ఫైట్ ని ఏం చేయడం కోసం మనోడు రంగంలోకి దిగుతాడు. అదే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ పొట్టోడు, నేను అనుకున్నట్లుగానే నువ్వు స్టార్టింగ్ నుంచి నీ స్ట్రెంత్ ని దాచావు. మనోడు వాడి మాటని పట్టించుకోకుండా నీతో మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది అని అటాక్ చేస్తుంటే ఆ పొట్టోడు మనోడి నుంచి 3 దెబ్బలు తిని 4వ దెబ్బ నుంచి తప్పించుకుని, ఎవరు టైం వేస్ట్ చేస్తోంది, ఈ ఫైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని డూవాన్ కత్తి మీద పంచ్ చేస్తాడు. ఈసారి డూవాన్ ఆ పంచుకి ఇంచు కూడా కదలకుండా స్ట్రాంగ్ గా నించొని, నేను నీకెప్పుడో చెప్పా ఈ ఫైట్ ఎప్పుడైపోయింది అని ఆ పొట్టోడు డొక్కలో ఒక స్ట్రాంగ్ నార్మల్ పంచ్ ఇచ్చి దాని మీద క్రిటికల్ హిట్ ని యాక్టివేట్ చేస్తే దెబ్బకి ఆ పొట్టోడు ఏదో టిప్పర్ లారీ గుద్దితే ఎగిరెళ్లి పడ్డట్టు పడతాడు. మనోడు, నేను వాడికి ఆ ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందో అడుగుదాం అనుకున్నా, కానీ క్రిటికల్ హిట్ ఏటికి వాడి పని అయిపోయింది. అయినా నాకు అది ఇంపార్టెంట్ కాదు, ఈ పిన్ డ్రైవ్ నాకు ఇంపార్టెంట్ అని గాల్లో నుంచి పడుతున్న పిన్ డ్రైవ్ ని క్యాచ్ పట్టుకొని దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోడు విన్న బిల్డింగ్ వైపు ఆ చాంగాడు వాడి గ్యాంగ్ ని వేసుకుని ఏదో పీకెట్ ఉందని ఊపుకుంటూ వస్తుంటాడు. ఆ చాంగ్ తన పక్కనున్నోడితో, ఆ సెక్యూంగ్ ఇంకా ఫోన్ ఎత్తట్లేదా? దానికి ఆ పొట్టోనికి కాల్ చేస్తున్నాడు లేదు అని అంటే ఆ చాంగ్, నాకెందుకో బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది, చూస్తుంటే అక్కడ ఏదో జరుగుతున్నట్లుంది, నాకైనా అసలు ఆఫీసులోకి వెళ్ళాలని లేదు అని వాళ్ళల్లో ఒకరిని ఆఫీసులో ఏం జరుగుతుందో చూడమని పై ఫ్లోర్ కి వెళ్ళమంటే ఒక బ్రో స్టేర్ వేస్ నుంచి వెళ్ళబోతూ అక్కడ దావకి అడ్డంగా కూర్చొని ఉన్న యున్సంగ్ ని చూసి ఆగిపోతాడు. యున్సంగ్ ని చూసి చాంగ్, యున్సంగ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకేం పని? ఎందుకు దావకు అడ్డంగా కూర్చున్నావు? దానికి యున్సంగ్, నేను మిమ్మల్ని పైకి వెళ్ళనివ్వను అని అంటే ఆ చాంగ్, ఎంత ధైర్యం రా నీకు మా ఏరియాలోకి వచ్చి మా మీద రుబాబ్ చూపిస్తున్నావు?
ఇందాక నుంచి అలారం ఊరికంగా మోతోంది. చూస్తుంటే నిజంగానే పని ఏదో జరుగుతున్నట్లుంది. నువ్వెంత ధైర్యంగా ఇక్కడ కూర్చొని ఉండవు అంటే ఆ సియోకియోంగ్ గాడు ఆఫీసులో లేనట్లున్నాడు. ఈ రోజు నువ్వు నీతో పాటు ఉన్నోళ్ళు అంతా మా చేతుల్లో అయిపోతారో. నేను మంచి పని చేశా. మా బాంగ్ చాంగ్ మెంబర్స్ అందరిని ఇక్కడికి పిలిచి నేను చివరిసారిగా అడుగుతున్నా, స్ట్రైట్ గా సమాధానం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దానికి యున్సంగ్, నేను నీకు ఆల్రెడీ చెప్పా. నేను ఇక్కడికి పైకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం వచ్చా. యున్సంగ్ నుంచి మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ విని, లాగైతే ఎందుకు వచ్చాడో చెప్పడు, రెండు తగిలించాల్సిందే అని ఫైట్ కి రెడీ అయితే యున్సంగ్, నువ్వు మరి అంతగా పైకి వెళ్ళాలనుకుంటే నేనేమనను. నువ్వు కేవలం ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి అని ఆ చాంగ్ కి క్లోజ్ గా వస్తాడు. ఈ యున్సంగ్ అని డువానే అక్కడికి పిలుచున్నాడు. వాడే అక్కడికి వచ్చి ఉంటాడు. మన డువాన్ ఆ పొట్టోడితో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాత రోజు స్కూల్లో యున్సంగ్ తో మనోడు ఆ పొట్టోడితో ఫైట్ చేసినట్లు, వాడి చేతిలో ఓడిపోయినట్లు చెప్పి, అయినా నీకు మా నాన్న తెలుసంటే నేను నమ్మలేకున్నా. యున్సంగ్, అయినా దాని గురించి ఎందుకులే కానీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? దానికి డువాన్, నేను ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ ని నా సొంతం చేసుకొని తిడతా. ఇప్పుడు నేను వీక్, అలాగే యూజ్లెస్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ సియోకియోంగ్ తో ఎలా ఫైట్ చేసి గెలవాలో నాకు తెలుసు. త్వరలో నేను ఆ పిన్ డ్రైవ్ ని నా చేజిక్కించుకుంటా. నేను ఆ ఎవిడెన్స్ ని నా కళ్ళతో చూడాలి. మనడు మళ్ళీ 2 months ట్రైనింగ్ తర్వాత యున్సంగ్ కి కాల్ చేసి ఈసారి బాంగ్ చాంగ్ లేబర్ ఆఫీస్ అడ్రస్ చెప్పమంటాడు. మనోడు ఒంటరిగా అక్కడికి వెళ్తున్నాడని యున్సంగ్ డువాన్ కి చెప్పకుండా అక్కడికి వచ్చుంటాడు. ప్రెసెంట్ లో యున్సంగ్ ఆ చాంగ్ తో, నేను మీ ఏరియాలోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చా. అందుకే నేను మీకు 2 ఛాన్సులు ఇస్తా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా నాతో ఫైట్ చేయండి. నాకు ఒక్కొక్కరిని కొడుతూ టైం వేస్ట్ చేయాలని లేదు. అందుకే అంతా ఒకేసారి రండి. ఆ బాంగ్ చాంగ్ మెంబర్స్ అందరినీ ఒకే చోట చూసినా కూడా యున్సంగ్ ఏమాత్రం భయపడకుండా కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంటే యున్సంగ్ గాడికి చెమటలు పడుతుంటాయి. నాకు తెలుసు ఈ యున్సంగ్ గాడి మామూలుడు కాదు. అయితేనేమి మేము మొత్తం 40 మంది దాకా ఉన్నాం. మేము ఒక్కడి చేతిలో ఓడిపోయేందుకు ఛాన్సే లేదు. కానీ నాకు వాడి ఆరాని చూస్తుంటే కింద నుంచి పడిపోతుంది అని ఆరా ఫామ్ చేస్తున్న యున్సంగ్ ని చూస్తుంటే డువాన్ పైన తన పని ముగించుకొని అక్కడికి వస్తాడు. యున్సంగ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాడు డేంజర్ బాస్ కదా అని అక్కడున్న 40 మందిని చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే ఆ చాంగ్, రే డువాన్ పైన నువ్వేం చేస్తున్నావురా అని డువాన్ మీదకి వెళ్ళబోతే యున్సంగ్, నేను నీకు ఆల్రెడీ చెప్పా, నాకు ఈ ఫైట్ లో టైం వేస్ట్ చేయాలని లేదు. అది విని చాంగ్ కి డువాన్ కొట్టాలి అని ఉన్న యున్సంగ్ కి భయపడి వాళ్ళతో దారి వదలమంటే ఆ 40 మంది మధ్యలో నుంచి యున్సంగ్ డువాన్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ చాంగ్ డువాన్ ని యున్సంగ్ ని తిట్టుకుంటూ ఆ పుట్టోడు ఉన్న రూమ్ లోకి వెళ్లి చూస్తే మనం ఇక లెగడు అనుకున్న ఆ పుట్టోడు రక్తం కక్కుకుంటూ సోలాడుతూ పైకి లేస్తాడు. ఆ పొట్టోడిని ఆ రూమ్ ని చూసి ఆ చాంగ్, సియోకియోంగ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆయన ఆఫీస్ కి నీకు ఏమైంది? ఆ డువాన్ గాడి ఇక్కడికి వచ్చి ఏం చేశాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తే ఆ పొట్టోడు, ఏంటికి ఈ మాత్రం దానికి అలా లౌడ్ స్పీకర్లు అరుస్తున్నావు? ఎలాగ ఇక్కడికి వచ్చావుగా, మీ వాళ్ళతో ఈ రూమ్ ని క్లీన్ చేపి అని చాంగ్కి చెప్పి తాను ఆ డువాన్ గాడు వాడి ట్రూ స్ట్రెంత్ ని దాస్తున్నాడు. నేను నెక్స్ట్ టైం వాడిని మీట్ అయినప్పుడు ఖచ్చితంగా వాడి సీక్రెట్ ని కనుక్కుంటా అని ఎక్సైట్మెంట్ తో నవ్వుతుంటాడు. కట్ చేస్తే ఒక చోట కూర్చొని ఉన్న యున్సంగ్ ని డువాన్ ని చూస్తాం. డువాన్, యున్సంగ్ నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావా అని అడిగితే యున్సంగ్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, వీడియో చెక్ చేయ ఫస్ట్ అని అంటే డువాన్, అసలు ఆ వీడియోలో ఏముంది? యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం పిన్ డ్రైవ్ ని తీసి మొబైల్ కి పెట్టి అందులో వీడియోని ప్లే చేసి చూస్తే ఎవరో డువాన్ వాళ్ళ నాన్న కార్ దగ్గరికి బ్లాక్ కలర్ మాస్క్, బ్లాక్ కలర్ టోపీ పెట్టుకొని వచ్చి కార్ బ్రేక్స్ ని రిమూవ్ చేస్తాడు. ఆ వీడియోలో వాడి ఫేస్ అందుకు ఏం పెద్ద కనిపించదు. అలాగే ఆ వీడియో కూడా పెద్ద లెంత్ ఏం ఉండదు. మనోడు ఆ వీడియో చూసి కార్ బ్రేక్స్ ఫెయిల్ కావడానికి కారణం వీడేనా? నాకు వీడి ఫేస్ సరే కనిపించట్లేదు, పైగా వీడు మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. అప్పుడే డువాన్ కి యున్సంగ్ డువాన్ వాళ్ళ నాన్న చావుకి కారణం డువాన్ కి తెలిసినోడే అని చెప్పింది గుర్తుకొచ్చి, యున్సంగ్ నువ్వు మా నాన్న చావుకి కారణమైనడు నాకు క్లోజ్ అని అన్నావు, అయితే నీకు ఈ వ్యక్తి తెలుసా అని అడిగితే యున్సంగ్, వాడు వేసుకున్న టీషర్ట్ ని ఒకసారి చూడు. మనోడు యున్సంగ్ చెప్పినట్లుగానే ఆ టీషర్ట్ ని చూసి ఆ వ్యక్తి ఎవడో గుర్తుపడతాడు. ఆ టీషర్ట్ మీద ఉన్న ఆ డిజైన్ ని డువాన్ వాళ్ళ నాన్న సన్లైట్ షెల్టర్ కి గుర్తుగా డిజైన్ చేసి ఉంటాడు. అది డువాన్ కి చూపిస్తూ ఎలా ఉంది అని అడిగితే డువాన్ ముఖాన్ని, ఏం బాలేదు, అయినా బుల్లీస్ అలాంటి టీషర్ట్లు వేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? డువాన్ వాళ్ళ నాన్న, నేను దీన్ని సన్లైట్ షెల్టర్ లో ఉన్నోళ్ళంతా ఒక ఫ్యామిలీ అని చూపించడం కోసం డిజైన్ చేశా. సన్లైట్ షెల్టర్ లో చాలా మంది ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకే డిజైన్ ఉన్న టీషర్ట్ ని ఇస్తే ఒకే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. అలా వాళ్ళల్లో కాస్త చేంజ్ వస్తుంది అని ఆ టీషర్ట్ ని వేసుకొని, ఎలా ఉంది? డిజైన్ బాగాలేకపోవచ్చు కానీ షర్ట్ బాగుందిగా. ప్రెసెంట్ లో డువాన్ ఆ షర్ట్ మీద ఉన్న డిజైన్ ని చూసి వాడు సన్లైట్ షెల్టర్ మెంబర్ అని గుర్తుపడతాడు. యున్సంగ్, మనం జస్ట్ షర్ట్ మీద ఉన్న డిజైన్ ని చూసి వాడు సన్లైట్ మెంబర్ అని అనేయలేం. ఎవరికి తెలుసు, వాడు సన్లైట్ షెల్టర్ మెంబర్ కాదేమో, అలాగే ఇంకెవరైనా వాడు వెనుక ఉన్నారేమో. ఇక్కడ డువాన్ వాళ్ళ నాన్న ఆ సన్లైట్ షెల్టర్ ని చెడు ఏదో మంచి ఏదో తెలియక తప్పులు చేసి క్రిమినల్ గా ముద్రపడ్డ
వాళ్ళని చేంజ్ చేసి మంచిగా మార్చడం కోసం క్రియేట్ చేస్తుంటాడు. కానీ డువాన్ వాళ్ళ నాన్న క్రియేట్ చేసిన సన్లైట్ షెల్టర్ డువాన్ వాళ్ళ నాన్న చావుకి కారణమయ్యింది. అది తలుచుకొని మనోడు దిగాలగా కూర్చొని ఉంటే యున్సంగ్ ఆ క్రైమ్ చేసినోడు బ్రతికే ఉండొచ్చు. అలాగని నువ్వు ఇప్పుడు వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీ నాన్న చావు యాక్సిడెంట్ అని కొట్టిపడేశారు. నువ్వు ఆ ఒక్క వీడియో చూసి ఆ క్రిమినల్ ఎవరో గుర్తుపట్టలేవు. అలాగే అసలు ఆ వీడియో గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సియో కింగ్ కి ఎవడు మెసేజ్ పెట్టి ఆ ఎవిడెన్స్ ని ఇచ్చాడంట. అసలు ఆ ఎవిడెన్స్ ఇచ్చినోడు ఎవడు ఏంటి అన్న విషయం వాడికి కూడా తెలియదు. నువ్వే 1-2 సార్లు బాగా చూడు, ఆ క్రిమినల్ ని గుర్తుపట్టగలుగుతావేమో. డువాన్ లేదు, నాన్న చనిపోగానే సన్లైట్ షెల్టర్ లో ఉన్నోళ్ళంతా ఎవరి దావో వాళ్ళు వెళ్ళిపోయారు. అందులో ఉన్నోళ్ళ గురించి సన్లైట్ షెల్టర్ అని అంటుండగా ఏదో గుర్తుకొచ్చి సన్లైట్ షెల్టర్ మెంబర్స్ యూజ్ చేసిన బిల్డింగ్ ఉంటుందిగా, అక్కడికి వెళ్తే ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని అనుకుని ఇప్పటి వరకు తనకి హెల్ప్ చేసిన యున్సంగ్ కి థ్యాంక్స్ చెప్తే యున్సంగ్ నువ్వు ఆ క్రిమినల్స్ ని పట్టుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే డువాన్ ఏం చేస్తా, వాళ్ళని పచ్చడి చేస్తా అని తనలో తాను చూస్తూ ఉండున్నానా, నేను ఆ క్రిమినల్స్ చేసిన తప్పులకి ఎలా బుద్ధి చెప్తాను అని అనుకుంటాడు. కట్ చేస్తే డువాన్ నెక్స్ట్ డేనే తిరిగి స్కూల్ కి వస్తాడు. అప్పుడే టీచర్ నెక్స్ట్ వీక్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉంది అన్నా కదా, నేను ఈసారి చాలా కష్టమైన క్వశ్చన్స్ ని ఫిక్స్ చేశా, అందుకే కాస్త కష్టపడి చదవండి అని డువాన్ మీద పెద్ద బాంబు వేసి వెళ్తాడు. మనోడు ఆ సిస్టమ్ ఇస్తున్న కాస్ట్ల మీద ఆ డేట్ల మీద పడి చదవాలి అన్న విషయమే మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుంటే జిహాన్ గమనించి ఏమైంది అని అడిగితే డువాన్ తన స్టడీ ప్రాబ్లం చెప్పుకుంటాడు. నేను ఇప్పటి వరకు బుక్కే పట్ల ఈ ఎగ్జామ్స్ ని ఎలా రాయాలని అర్థం కావడం లేదు. అది విని జిహాన్ అయితే నేను ఈ స్టడీస్ కి హెల్ప్ చేస్తా, ఏమైనా మా ఇంటికి వస్తావా అని ఈవినింగ్ ఇద్దరు కలిసి జిహాన్ వాళ్ళ ఇంటికి చదువుకోవడం కోసం వెళ్తారు. మన డువాన్ కి ఇప్పటి వరకు ఒక రియల్ ఫ్రెండ్ లేడు. అనుకోకుండా జిహాన్ కి చాలా త్వరగా క్లోజ్ అయ్యి తన ఫ్రెండ్ గా అయినందుకు మురిసిపోతూ జిహాన్ ని మీ ఇల్లు ఎక్కడ అని అడిగి జిహాన్ వైపు తిరిగితే సిస్టమ్ డువాన్ కి ఒక క్వాషన్ ఇస్తుంది. ఈ క్వాస్ట్ ఒక ఎస్కాట్ మిషన్. మనోడు ఈ ఎగ్జామ్ వీక్ మొత్తం జిహాన్ తో పాటు చదువుకుంటూ తనతో పాటు ఉంటూ తనని ప్రొటెక్ట్ చేయాలి. ఈ క్వాస్ట్ ని కంప్లీట్ చేసినందుకు మనోడికి ఒక హిడెన్ ఐటమ్ రివార్డ్ గా వస్తుంది. మనోడు ఆ ఎస్కాట్ మిషన్ క్వాస్ట్ ని చూసి షాక్ అవుతాడు. అంటే జిహాన్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నాడా అని అనుకుంటాడు. కట్ చేస్తే 2 బిల్డింగ్ల మధ్య సందులో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ముందు వెళ్తున్న అమ్మాయిలను చూస్తూ సిగరెట్స్ తాగుతుంటారు. అక్కడ మొత్తం 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళల్లో ఒకడి నేమ్ గ్యూమిన్. వాడు స్కూల్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ వైపు అదే పనిగా నించుని చూస్తుంటే ఒక అమ్మాయి ఏమైంది, ఎవరిని ఎలా చూస్తూ నించున్నావు అని అడిగితే ఆ గ్యూమిన్ ఎన్నో రోజుల తర్వాత నేను ఆ ముఖం చూస్తున్నా, వాడు ఒకప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, నేను వాడిని ఇక్కడ ఇలా ఇప్పుడు కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఇక్కడితో బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్ కంప్లీట్ అవుద్ది. మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయేది ఎగ్జామ్ వీక్ ఆర్క్. సారీ గైస్, గండికోటలో షూటింగ్ ఉండింటే వెళ్లాల్సి వచ్చింది, అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోయా. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్ గా వస్తాయి. ఓకే గైస్, ఇక ఇక్కడితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.